వైఫ్ అండ్ హస్బెండ్కి ఎప్పుడు గొడవ జరిగినా నిజానికి మన అందరికీ తెలుసండి. ఎవరికైనా ఎక్కువ కోపం వచ్చి ఒకసారి అరుస్తూ ఉంటే పక్క వాళ్ళు కామ్ అయిపోతే ఆ గొడవ అక్కడికి ఆగిపోతుంది. కానీ మన అందరికీ తెలిసిన అది ఎప్పుడు జరగదు. హస్బెండ్ అరుస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన నోరు కూడా లెగుస్తూ ఉంటుంది. ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారనుకోండి గొడవ పెద్దది అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు చెప్పేదే అందరూ చెప్పేదే అయినా సరే గొడవ స్టార్ట్ అయినప్పుడు పక్క వాళ్ళు అరిచినప్పుడు కొంచెం కామ్గా ఉంటే అప్పటికప్పుడు కూల్ అయిపోతుంది. అదే విషయాన్ని మీరు మళ్ళీ మాట్లాడవచ్చు, తప్పు లేదు. కాకపోతే వెంటనే వేడిలో వేడి కాకుండా కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు దాని గురించి డిస్కస్ చేశారనుకోండి మీకు కావాల్సింది మీరు హ్యాపీగా సాధించవచ్చు. అంతేకాకుండా పిల్లలు పుట్టక ముందు మనం గొడవ పడడం వేరు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ముందు గొడవ పడడం వేరు. పిల్లలు వచ్చిన తర్వాత పేరెంట్స్ ఎప్పుడూ వాళ్ళ ముందు గొడవ మటుకి అస్సలు పడకూడదండి. పిల్లలు నిద్రపోయిన తర్వాత ఏమైనా మాట్లాడాలి అనుకుంటే అప్పుడు మాట్లాడడం కరెక్ట్, అంతే కదా. సో ఎప్పటిలాగానే మీకోసం 2 వంటకాలతో రెడీ అయిపోయింది. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఫస్ట్ మనం తయారు చేసుకుంటుంది తందూరి చికెన్ స్ప్రెడ్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది ప్రవీణ్ కుమార్. హలో స్వప్న గారు, దిస్ ఈస్ ప్రవీణ్ కుమార్ అండి. హాయ్ ప్రవీణ్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఐ లవ్ టు వాచ్ మీకోసం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. చాలా రెసిపీస్ మీరు చేసి చూపిస్తూ ఉంటారు కదా, నాదొక రిక్వెస్ట్, తందూరి చికెన్ స్ప్రెడ్ ఎలా చేయాలో చేసి చూపించండి స్వప్న గారు. ఐ వుడ్ లవ్ టు కుక్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పేసి మనకి రాశారు ప్రవీణ్ కుమార్ గారు. తప్పకుండా అండి. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకొని తందూరి చికెన్ స్ప్రెడ్ తయారు చేసుకుందాం. సో ఇప్పుడు మనం తందూరి చికెన్ స్ప్రెడ్ చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. ఆవాల నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, కసూరి మేతి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, గార్లిక్ పౌడర్, చాట్ మసాలా, నిమ్మరసం, పసుపు, తందూరి మసాలా, హంకర్డ్, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, క్యాప్సికమ్ రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్, బాయిల్ చేసుకున్న ఎగ్, అలాగే చికెన్ అండ్ మనం తయారు చేసుకున్న తందూరి చికెన్ స్ప్రెడ్ని పెట్టుకొని తినడానికి బ్రెడ్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే చికెన్కి మనం చేయాల్సిన తందూరి మ్యారినేషన్ ఇప్పుడు మనం రెడీ చేసుకుంటున్నాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ప్యాన్ వేడవుతుంది. ఇందులో కొన్ని ధనియాలు కాస్త ఫ్రై అయిన తర్వాత జస్ట్ మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం, ఫ్లేవర్ని బయటికి తీసుకొస్తున్నాం అంతే. సేమ్ రెసిపీని మీరు వెజ్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. మిరియాలు వేసాను. సో చికెన్ వద్దు అనుకుంటే మీరు పన్నీర్తో కూడా సేమ్ చేసుకోవచ్చు. పన్నీర్ స్ప్రెడ్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. చికెన్ తింటే చికెన్ కూడా చేసుకోవచ్చు. ధనియాలు, మిరియాలు, అలాగే కాస్త జీలకర్ర, అప్పటికప్పుడు తయారు చేసుకునే మసాలా అన్నమాట. జీలకర్ర, మిరియాలు, ధనియాలు కాస్త ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫ్లేవర్ మంచి బయటకు వస్తుంది కదా. అలాగే ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. లైట్గా ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ జార్లో పట్టేంత క్వాంటిటీ ఉంటే మిక్సీ జార్లో వేసుకోవాలి, లేదు అంటే మనం దంచుకున్నా కూడా పర్లేదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పౌడర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తందూరి మసాలా తయారు చేసుకుందాం. మ్యారినేషన్ కోసం ఒక ప్లేట్ పెట్టుకొని ఇందులో కారం, తందూరి చికెన్ మసాలా, గరం మసాలా, గార్లిక్ పౌడర్, చాట్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఆవ నూనె, నిమ్మరసం, అలాగే హంకడ్. పెరుగుని బట్టలో కట్టేసి పైకి పెట్టేస్తే నీళ్ళన్నీ వెళ్ళి ఇలా గట్టిగా తయారవుతుంది. అలాగే ఉప్పు, అలాగే మనం మిక్సీలో పట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం
మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుంటేనే ఆ తందూరి ఫ్లేవర్ వచ్చేస్తుంది. తందూరి మసాలా అంటేనే ఖచ్చితంగా మనం ఆవ నూనె వేసుకోవాలి. ఆవ నూనెతోనే ఆ తందూరి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం తందూరి చికెన్ స్ప్రెడ్ తయారు చేస్తున్నాం. మామూలుగా మీరు ఎప్పుడైనా సరే వెజ్ చేసేటప్పుడు ఇందులో మనం తందూరి చికెన్ మసాలా వేసాం కదా, ఆ మసాలా వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. యాజ్ ఇట్ ఈస్గా మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్స్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సింపుల్గా వెజిటేబుల్స్కి ఈ మసాలా పట్టించి ఓవెన్ ఉంటే ఓవెన్లో వేసేస్తే హ్యాపీగా తినొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ మసాలా అంతా మనం బాగా మిక్స్ చేసాం. ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుందన్నమాట. ఇందులో చికెన్ పీస్ పెట్టేసి మంచిగా మసాలా పట్టించాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనం చక్కగా మసాలా అంతా పట్టించేసి మినిమం ఒక 2 గంటలు, లేదు పొద్దునే మనకు అంత టైం ఉండదు, మార్నింగ్ ఏమైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ముందు రోజే ఓవర్ నైట్ చేసి పెట్టేసుకున్నా కూడా మనకి బాగుంటుంది. మ్యారినేషన్ ఎంతసేపు చేస్తే అంతసేపు బాగుంటుంది అనమాట. మీరు దీన్ని ఇలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే లేదా ఆఫ్టర్నూన్ మీకు తిన్నప్పుడు మీకు టైం ఉన్నప్పుడు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు చేసుకున్నా బాగుంటుంది. కానీ అప్పటికప్పుడు మ్యారినేషన్ చేస్తే కుక్ చేస్తే ఈ మసాలా అంతా లోపల వరకు చికెన్కి పట్టుకోదండి. ఇన్స్టెంట్గా చేయాలి అనుకుంటే కొంచెం పుల్లటి పెరుగు లేదా వెనిగర్, నిమ్మరసం అది ఎక్కువ వేస్తేనే కొంచెం బాగుంటుంది. లేదు అంటే ముందే మ్యారినేషన్ చేసి పెట్టేసుకుంటే ఇంకా సూపర్ అనమాట. సో షోలో నేను మీకు అంతసేపు మ్యారినేషన్ చేసి అదంతా పెట్టలేను కాబట్టి మీకు డైరెక్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. బట్ మీరు మటుకి తయారు చేసుకునేటప్పుడు ముందే మ్యారినేషన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మ్యారినేషన్ చేసేసాం కదా, దీన్ని మనం ఓవెన్లో పెట్టేసుకోవాలి. ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది. ట్రే తీసుకుందాం. ఇప్పుడు చికెన్ని పెట్టేసుకుందాం. సో ఇలా మసాలా అంతా మంచి చికెన్కి పట్టించేసి ఓవెన్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ హై టెంపరేచర్లో పెట్టేసుకోవాలన్నమాట. చికెన్ మంచి కుక్ అయిపోవాలి, 100% కుక్ అయిపోవాలి. తందూరి చికెన్ రెడీ అయిపోయింది చూడండి. చల్లగా అవ్వాలని తీసి బయట పెట్టేశాను. ఇప్పుడు మనం దీన్ని ఓన్లీ ఇలా చికెన్ సపరేట్ చేసుకోవాలన్నమాట. చికెన్ని ఇలా మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెడుతున్నాను. మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకొని ఒక 3 పీసెస్ ఇలా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత బటర్ తీసుకొని ప్యాన్లో వేసుకున్నాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బటర్లో ఫ్రై చేసుకుంటే గార్లిక్ బటర్ అవుతుంది. ఈ బ్రెడ్ని పెట్టేద్దాం. ఆ ఫ్లేవర్ అంతా బ్రెడ్కి మంచిగా పట్టుకోవాలి. చిన్నగా పెట్టేస్తే ఇక్కడ బ్రెడ్ టోస్ట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇక్కడ మనం తీసుకున్న తందూరి చికెన్ ఉంది కదా, మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అలాగే ఒక గుడ్డు బాయిల్ చేసుకున్న ఎగ్, హంకడ్, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టాలి. ఇది ఎప్పుడు చేసుకుంటామో ఆ పూటనే మనం ఫినిష్ చేసేసుకోవాలి, స్టోర్ చేసుకోవడానికి ఉండదు. చికెన్ స్ప్రెడ్ రెడీ అయిపోయింది. బ్రెడ్ కూడా ఇలా తిప్పేసుకుందాం, మంచి టోస్ట్ అవ్వాలి. ఎక్స్ట్రాగా ఉన్నాయన్నీ ఒక్కసారి తీసేసి ఏమి అవసరమో అవే ఉంచుకుందాం. సో ఇప్పుడు బ్రెడ్ తీసుకొని మనం పైన స్ప్రెడ్ పెట్టేసుకుందాం. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది.
క్యాప్సికమ్ని చిన్నగా కట్ చేసుకున్నా అండి. మీరు కావాలి అంటే ఆనియన్ కానీ టమాటో కానీ ఇంకా ఏదైనా గార్నిష్కి యూస్ చేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఉంటుంది. మీరు బ్రెడ్తో కానీ పుల్కాతో కానీ దేంతో అయినా హ్యాపీగా తినేయచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, లంచ్కి తీసుకోవచ్చు, డిన్నర్కి కూడా చక్కగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. తందూరి చికెన్ స్ప్రెడ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దామా మరి. తందూరి చికెన్ స్ప్రెడ్ తయారీ విధానం. ముందుగా పాన్ లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కసూరి మేతి వేసి వేయించి మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ లో కారం, తందూరి చికెన్ మసాలా, గరం మసాలా, గార్లిక్ పౌడర్, చాట్ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఆవ నూనె, నిమ్మరసం, హంకడ్, ఉప్పు, అలాగే మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి బాగా కలిపి చికెన్ పీసెస్ కి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 200 డిగ్రీలలో 20 నిమిషాలు ఓవెన్ లో పెట్టి గ్రిల్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ బయటికి తీసి చల్లగా అయ్యాక వీటిని సపరేట్ చేసుకొని చికెన్ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకొని అలాగే ఉడికించిన ఒక గుడ్డు హంకడ్ కూడా వేసి మిక్సీ పట్టి స్మూత్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ ని కట్ చేసుకొని పాన్ వేడి చేసుకొని బటర్, వెల్లుల్లి వేసి అలాగే కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని రెండు వైపులా టోస్ట్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ స్ప్రెడ్ ని బాగా స్ప్రెడ్ చేసుకొని పైనుండి క్యాప్సికమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తందూరి చికెన్ స్ప్రెడ్ రెడీ. పన్నీర్ కోటాలా తయారు చేస్తున్నాం. దానికోసం మనకి సునీత మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు సునీత అండి. పన్నీర్తో మీరు చాలా డిషెస్ చేశారు. మీకోసం షోలో చూసి నేను కూడా ట్రై చేశానండి. నా కోసం మీరు ఇంకొక రెసిపీ చేయండి. చాలా యూనిక్ రెసిపీ అండి. పన్నీర్ కోటాలా నా కోసం చేసి చూపించండి అని సునీత గారు మెయిల్ రాశారు. తప్పకుండా సునీత గారు, మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. పన్నీర్ కోటాలా తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు: బటర్, ఫ్రెష్ క్రీమ్, గ్రేటెడ్ ఆనియన్స్, గ్రేటెడ్ టమాటోస్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, కిచెన్ కింగ్ మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పన్నీర్, అలాగే మనకి పావు కావాలి నిమ్మరసం. గుజరాత్లో ఎక్కువగా ఎగ్తో చేస్తారు. ఇప్పుడు మనం పన్నీర్తో చేస్తున్నాం అన్నమాట. ఎగ్ వర్షన్ని మనం వెజిటేరియన్ వర్షన్లో చేస్తున్నాం. చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా తవ్వ మీద చేసేసుకోవచ్చు. ఈ తవ్వని మా కిచెన్లో చాలా వంటలు చేసామన్నమాట. తవ్వ పులావ్స్ అయితే ఎన్ని చేసామో. ఇలాంటి పెద్ద తవ్వ ఉంటే ఇలాంటి వంటకాలు చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇందులో కాస్త నూనె వేసుకోవాలి, బటర్ కూడా వేసుకోవాలి. బటర్ వేసేసి మంచిగా మెల్ట్ అయిపోవాలి ఫస్ట్. సో ఇప్పుడు ఈ బటర్లో కొంచెం కిచెన్ కింగ్ మసాలా అండ్ కాస్త కొత్తిమీర వేస్తున్నాము. ఫస్ట్ పావుని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పావుని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకాస్త బటర్ వేసేసి ఇప్పుడు ఇందులో బటర్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. ఉల్లిపాయల్ని గ్రేట్ చేసుకున్నాను. టమాటాలని కూడా తురిమి పెట్టుకున్నాను. అందులోనే మనం సాల్ట్ వేస్తాం. మొత్తం డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది.
ఇది పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, మిరియాల పొడి, కిచెన్ కింగ్ మసాలా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం పన్నీర్ని గ్రేట్ చేసుకుందాం. ఇలా పన్నీర్ని మొత్తం మనం గ్రేట్ చేసుకోవాలన్నమాట. గ్రేట్ చేసుకున్న పన్నీర్ని తవలో ఇప్పుడు మసాలా అంతా మరుగుతుంది కదా, అందులో వేసేసుకోండి. ఇదే ఎగ్లో చేయాలి అనుకుంటే బాయిల్డ్ ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసి వేసేసుకోవడమే, అంతే. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకా కొంచెం వాటర్ పడతాయి. సో ఇలా ఎప్పుడు సైడ్ నుండి వేసుకుంటే మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. పావుతో సర్వ్ చేస్తారు. మనం హ్యాపీగా ఇంట్లో పుల్కా చేసుకొని, చపాతీ చేసుకొని, తందూరి రోటీతో అయినా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఇంకొంచెం కావాలి, ఇంకా మీకు మసాలా ఫ్లేవర్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు పన్నీర్ కొంచెం కనిపించాలి అంటే ఇలా, లేదు అంటే మ్యాషర్తో మ్యాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇది కుక్ అవ్వడానికి ఇంకొక 5 minutes పడుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. కొంచెం గార్నిష్కి పక్కన పెట్టేసి మిగతా ఇందులో వేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇంకా నిమ్మరసం వేసి ఫైనల్గా ఒకసారి మళ్ళీ మిక్సింగ్. బౌల్ తీసుకొని ఇందులో పెట్టేస్తున్నాం. సైడ్కి అయితే ఉల్లిపాయలు పెట్టేస్తున్నాను, పావు. పైనుండి ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్, కొద్దిగా కొత్తిమీర.
గొటాలా రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న తందూరి చికెన్ స్ప్రెడ్ కూడా తెచ్చుకుందాం. పన్నీర్ గొటాలా తయారీ విధానం: ముందుగా తవ్వ పైన నూనె బటర్ వేడి చేసుకొని అందులో కిచెన్ కింగ్ మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసి పావుని మధ్యలో కట్ చేసుకొని రెండు వైపులా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే తవ్వలో పచ్చిమిర్చి పేస్ట్, గ్రేట్ చేసుకున్న ఉల్లిపాయలు, గ్రేట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉప్పు వేసి కలిపి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, మిరియాల పొడి, కిచెన్ కింగ్ మసాలా వేసి కాస్త వాటర్ కూడా పోసి పన్నీర్ ని గ్రేట్ చేసుకొని అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలిపి బౌల్లోకి తీసుకొని పావుతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ గొటాలా రెడీ. ఇదిగోండి, ఇక్కడేమో తందూరి చికెన్ స్ప్రెడ్ అలాగే పన్నీర్ గొటాలా రెండు సూపర్గా వచ్చాయి. చూసారు కదా, ఇలాంటి సూపర్ రెసిపీస్ కావాలి అంటే మీరు చేయాల్సిందల్లా జస్ట్ మాకు ఈమెయిల్ పంపించడం. మా ఈమెయిల్ అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో ఈటీవీ అభిరుచి మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బై.